నిరంతరం ప్రజలలో ఉంటారు. మిమ్మల్ని అధికార పార్టీలోకి రమ్మని ఎప్పుడు ఆహ్వానించలేదు? అడగదు. అడిగేంత ధైర్యం కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే నేను ఒక ఐడియాలజీ నుంచి వచ్చిన. నేనేదో రాజకీయంలో అధికారంలో ఉండాలి, అధికారంలో ఉంటే నాకేదో అవుతది అని చెప్పి రాలే. నేను ఒక పర్పస్ తోటి రాజకీయంలోకి వచ్చిన. ఆ పర్పస్ నాకు బీజేపీతోనే వస్తది కాబట్టి నేను బీజేపీలోనే ఉంటా. మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు, శిశు మందిర్ స్కూల్ స్థాపించిన వాళ్ళు. వాళ్ళందరికీ కూడా దేశం, ధర్మం అంటే ముఖ్యం. అది ఇంకా ఏ పార్టీలో కూడా కనిపించదు కాబట్టి వాళ్ళు కనీసం వాళ్ళకి ఆలోచన వచ్చి అడగాలంటే కూడా వాళ్ళు భయపడతారు. ఎందుకు మేడం బీజేపీ అంటే అంత ఇష్టం? బీజేపీ అంటే పార్టీ మేము కేవలం ఒకరి కోసం చేసుకున్నది కాదు. మా బీజేపీ పార్టీ దేశం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం పోరాడే పార్టీ. కేటీఆర్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం కోసం చేసుకున్న పార్టీ. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కోసం చేసుకున్న పార్టీ. మా పార్టీ అట్లా కాదు, మా దేశ ప్రజల కోసం చేసుకున్న పార్టీ కాబట్టి దేశం కోసం పోరాడతాం. అందుకే నాకు ఆ పార్టీ అంటే ఇష్టం. కానీ దేశం కోసం, ధర్మం కోసం అని చెప్తారు కానీ ఆ ధర్మం అన్ని చోట్ల పనిచేయదు కదా. ధర్మం లేకపోతే మనం ఉండం. ఇప్పుడు ఈ ధర్మం పేరు చెప్పి ఎంతమంది మీద దళితుల మీద దాడులు చేయట్లేదు, ఎంతమంది గిరిజనుల మీద దాడులు చేయట్లేదు, ఎంతమంది ఈ మతోన్మాద ముసుగులో ఎంత క్రైమ్ జరగట్లేదు మేడం. దీనికి ఎందుకు ఖండించరు మీరు? నేను ఒక్కటి చెప్తున్నాను, ధర్మం అన్నది తప్పు నోషన్లో బయటికి పోయి ఇట్లా మాట్లాడుతున్నారు. కానీ ఏ రోజు కూడా హిందూ ధర్మమే కానీ, సనాతన ధర్మమే కానీ ఒకరిని దూరం చేయమని చెప్పి నేర్పించలేదు. కొంతమంది తప్పులు చేశారు, నేను తప్పులు చేయట్లేదని అనట్లేదు. ఇప్పుడు అందరూ ఒక 100 మంది ఉన్నారు. ఆ 100 మందిలో ఒక్కరు తప్పు చేస్తే 100 మంది ఐడియాలజీ తప్పనడం కాదు. ఈరోజు సనాతన ధర్మంలో కుల వ్యవస్థ లేదు, ఏ వ్యవస్థ లేదు, కేవలం ధర్మం. ధర్మం అంటే నువ్వు ఎట్లా ధర్మంలో కుల వ్యవస్థ లేదండి. సనాతన ధర్మంలో కుల వ్యవస్థ లేనే లేదు. వృత్తి వ్యవస్థ అంటే నీ వృత్తి ధర్మం పాటించండి అని ఉంది, కానీ కుల వ్యవస్థ లేదు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, నేను అదే చెప్తున్నాను. అతిశూద్రులు, ఇదంతా ఏ వ్యవస్థ మేడం? మరి నేను ఏం చెప్తున్నానంటే అది వృత్తి ధర్మం. ధర్మం ఏం చెప్తుంది? నీ వృత్తి ధర్మం, నీది ఏ వృత్తి పాటిస్తున్నావో ఆ వృత్తిని నువ్వు పాటించు. ఆ వృత్తికి తగ్గట్టుగా నువ్వు విభజించబడ్డావు, అంతేకాని దానికి కులాల పేర్లు పెట్టింది కొంతమంది. ఆ కొంతమంది చేసిన తప్పుకి సనాతన ధర్మంని తప్పనడం మాత్రం తప్పు. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, ఒక వేల సంవత్సరాల క్రితం యూనివర్సిటీస్ లేవు, ఏమీ లేవు. కానీ ఆ రోజు కూడా మనం అంత సుఖంగా సంతోషంగా ఉండడానికి కారణం ఏంటంటే సనాతన ధర్మం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పద్మశాలియా ఉన్నారు, చేనేత కార్మికులు, వాళ్ళకి చీర నేరాలి. ఆ రోజు యూనివర్సిటీ లేదు కదా. ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి తన కొడుకుకి నేర్పించుకుంటూ వెళ్ళేవాళ్ళు. అది వాళ్ళ కులవృత్తి, ఆ వృత్తి ఉండే కాబట్టి మీరు పద్మశాలులు, మీరు చేనేత కార్మికులు అని చెప్పి నించోబెట్టారు. అంతేగాని వాళ్ళు ఎప్పటికీ చేనేత కార్మికులాగానే ఉండాలి, మీరు ఒక కులము, మీరు విభజించబడాలి అని చెప్పి సనాతన ధర్మం నేర్పించలేదు. అందులో కొంతమంది తప్పులు చేశారు, నేను అది ఒప్పుకుంటున్నాను. ఆ తప్పులు చేశారు, కానీ ఆ తప్పులనే మొత్తం మనం చూపించేసి మొత్తం సనాతన ధర్మమే తప్పు అనడం మాత్రం కరెక్ట్. ఈరోజు దేశం ఎంత బాగుంది, ప్రపంచం ఎంత బాగుంది అంటే దానికి కారణం సనాతన ధర్మం. మీరు మాట్లాడుతున్నారు కులది ఇవన్నీ గురించి. ఒకప్పుడు ఈజిప్టియన్ ఉండే, మెసపోటోనియన్స్ ఉండే, ఇవన్నీ కూడా గ్రేట్ సివిలైజేషన్స్. ఎక్కడున్నాయండి ఈ రోజు? ఎక్కడా లేవు, కనుమరుగైపోయాయి. కేవలం బుక్కులలో తప్ప నువ్వు ఎక్కడ కనిపించట్లేదు. అదే మన ధర్మం ఇంకా కూడా ఇంత సస్యశ్యామలంగా ఉంది అంటే దాని గొప్పతనం మనది. మనం తెలుసుకోవాలి, తప్పులను నిర్మూలించుకోవాలి, మంచిని కూడా ముందుకు తీసుకెళ్ళాలి.